Welcome to Day 6. This is Professor Vinod Kumar. మనము నిన్నగాక మొన్న కేసీఆర్ బ్రహ్మాండమైన సభ పెట్టాడు. అద్భుతంగా లక్షలాది మందిని సమీకరించగలిగాడు. దాదాపుగా 400 కోట్లు 500 కోట్ల దాకా ఖర్చు పెట్టాడని చెప్పేసి మనకు ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. అందులో ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఆయన 10 ఏళ్లలో ఖజానా లూటీ చేశాడు. అది కేసీఆర్ 10 ఏళ్లలో టోటల్ దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు లూటీ చేసేసి మొత్తం ఖజానంతా ఖాళీ చేసేసి ఆయన కుర్చీ ఖాళీ చేశాడు అనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. నిజంగానే అది వాస్తవమేనా? మరి ఇప్పుడు ఖజానా ఖాళీ చేయకుండా ఖర్చు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యం? అభివృద్ధి ఎలా సాధ్యం? సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు మొదటి ర్యాంకులో ఉన్న ఫస్ట్ ర్యాంకులో ఉన్న తెలంగాణ కాస్త 14వ ర్యాంకుకు పడిపోయింది అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు ఆరోపించారు. ఈ ర్యాంకులో గోలైందో కొంతమంది ప్రజలకు అర్థం కాదు. నేను చెప్తున్నాను ఈ సందర్భంగా, ర్యాంకులు జీడిపి మీద ఆధారపడి ఉంటాయి. జీడిపి గ్రాస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రెస్ అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే రోజుకు ఒక కామన్ మ్యాన్ పర్ క్యాపిటా రోజుకి ఎంత సంపాదిస్తాడు అనేది దాని లెక్కల ద్వారా మనం చూడాలి. కానీ ఇట్లా కాకుండా ధనవంతుల డబ్బుతో ధనవంతుల పర్ క్యాపిటా ఇన్కమ్ను లెక్కించి క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని కామన్ మ్యాన్ డెవలప్మెంట్గా చూపించే విధానమే ఇప్పటికి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే ఇవాళ మనం గత 10 ఏళ్ల పరిపాలనలో స్కామ్లే ఎక్కువగా జరిగినాయి తప్ప వేల కోట్ల స్కామ్, లక్షల కోట్ల స్కామ్, ప్రతిదీ గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఏ పథకం పెట్టే దాని వెనుక స్కాము అనేది ఎక్కువ జరిగింది తప్ప ఆ పథకాలు కేవలము టెంపరీ ఇంట్రడక్షన్ పథకాలు తప్ప ఎక్కడ పథకం పూర్తిగా అమలైనట్టుగా మనకు గత 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అది దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, అలాగే గొర్రెల పెంపకము, లేదంటే బర్రెల పెంపకము, లేకపోతే ఇంకే స్కీమ్ పెట్టినా సరే ఆయన పథకాలన్నీ కూడా అది శాంపిల్ పథకాలే. కాలు కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి చూపెట్టడం, అది పైన మెరుగులో చూపెట్టేసి మొత్తం వ్యవస్థ మారిపోయిందని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే ఇలా తెలంగాణలో పేదరికం ఎందుకు పెరుగుతుంది? తెలంగాణలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? తెలంగాణలో ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ కామన్ మ్యాన్ పెరిగితే రైతులు పెరిగితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ కనుక సామాన్య కూలీలు పెరిగితే ఇవాళ సామాన్య కూలీలు ఎందుకు 1 రూపాయి కిలో బియ్యం మీద ఆధారపడతారు, దొడ్డు బియ్యం మీద ఆధారపడి బతుకుతారు? కాబట్టి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అన్నప్పుడు రేషన్ కార్డులు తగ్గిపోవాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినప్పుడు రేషన్ కార్డుల మీద ఆధారపడే జీవితం ఉండదు. బట్ రేషన్ కార్డ్స్ మీద ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ఆధారపడి ఇవాళ 6 కిలోల బియ్యం 6 kgs బియ్యం కోసం ఆధారపడి జీవిస్తున్నారంటేనే ఇవాళ వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు లెక్క. సో పేదరికంలో ఉన్నారు కాబట్టి ఇవాళ 6 కిలోల బియ్యం మీద ఆధారపడుతున్నారు. అది ఇప్పుడు సన్న బియ్యంగా మారింది. ఆ పథకం కాస్త రేషన్ బియ్యం కాస్త సరే. ఏ బియ్యం మీద ఆధారపడ్డా 6 కిలోల బియ్యము వాళ్ళకి మొత్తం నెలంతా వస్తుందా? ఆ కుటుంబం అంతా బతుకుతుందా? అయినా ఎందుకు ఇప్పుడు ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినప్పుడు వాళ్ళు 6 కిలోల బియ్యం మీద ఎందుకు ఆధారపడాలి? అయినా ఈ బియ్యాల మీద రూపాయి కిలో బియ్యాల మీద ఎందుకు ఆధారపడాలి? ఇవాళ మనం స్విట్జర్లాండ్ దేశం పోతే మీకు ఆ దేశం చాలా డెవలప్ అయిన దేశము. ఆ దేశంలో ఇలా అభివృద్ధి చాలా మాకు వద్దు అసలు మీ పథకాలని చెప్పేసే పరిస్థితి. ప్రజలకి ఫ్రీగా ఇస్తానన్నా కూడా మాకు వద్దనే పరిస్థితి. అంటే వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ అక్కడ పెరిగింది కాబట్టి ప్రజలకి ఉన్న జనాభాకు అనుకూలంగా వాళ్ళ యొక్క ఇన్కమ్, వాళ్ళ యొక్క ఆదాయము పెరిగింది. వాళ్ళకి 3 రోజులు పనిచేసినా సరే వాళ్ళ యొక్క ఎక్కడ పేదరికం అనేది లేకుండా ఉన్నది కాబట్టి ఇవాళ వాళ్ళు హ్యాపీగా బతకాలుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు అవసరం లేదంటున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఒకవైపు పూర్తిగా రేషన్ కార్డులు, మరొకవైపు
2,000 రూపాయల పెన్షన్లు, మరొక వైపు ఉచిత 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 పథకాలు, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించగలిగితే, పని కల్పించగలిగితే, వాళ్ళు రోజుకు ఒక 1,000 రూపాయల కంటే తక్కువగా సంపాదించకుండా పేదలు ఉండగలిగితే, వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండగలిగితే, అలాగే వాళ్ళకి ఇవాళ సొంత భూమి ఉండగలిగితే, సొంత వనరులు ఉండగలిగితే, సొంత ఆదాయ వనరులు ఉండగలిగితే ఇవాళ ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిపోతుంది. కానీ అట్లా కాకుండా ఉచిత బియ్యం మీద, ఉచిత గ్యాస్ మీద, ఉచిత కరెంటు మీద, లేదంటే వాళ్ళు ఇచ్చే పెన్షన్ల మీద, లేకపోతే ఇట్లాంటి బతుకులు మాత్రమే బతికి పేదరికం ఎట్లా పోతుంది? సో ఏ రకంగా పేదరికం పోతుంది? ఏ రకంగా పేదరిక నిర్మూలన ఈ 10 ఏళ్లలో జరిగినట్టు, ఎంత జరిగినట్టు దాన్ని లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా శ్వేతపత్రము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం ప్రకటించాలి. గత 10 ఏళ్లలో ఎంతవరకు పేదలు అభివృద్ధి చెందారు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎంతమంది పేదలకు ఉద్యోగాలు వచ్చాయి, భూములు వచ్చాయి, ఎంతమంది పేదలకు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగింది, ఎంతమంది పేదల బతుకులు బాగుపడ్డాయి, ఎంతమంది పేదలకు ఇండ్లు లేని పేదలకు ఇండ్లు వచ్చాయి, ఎంతమంది పేదలకు భూమి లేని పేదలకు భూమి వచ్చింది, పరిశ్రమలు లేని పేదలకు పరిశ్రమలు ఇవ్వగలిగిండ్రు, చిన్న పరిశ్రమలు కానీ. ఇట్లా మొత్తంగా టోటల్ 10 ఏళ్ల పరిపాలనలో ఏమి జరిగిందనే దాన్ని ఒక శ్వేతపత్ర రూపంలో కనుక తీయగలిగితే బాగుంటుంది. లేకుంటే కేవలము మీరు వాళ్ళ ఆర్థిక విధ్వంసం జరిగింది, వాళ్ళ దాన్ని బాగు చేయడానికి సంవత్సరం పట్టింది, పథకాల ప్లానింగ్ 7 నెలలు సరిపోయింది. ఇక అమలుపై అంటే ఒక పథకాలు ఇవాళ ప్రణాళికలు తయారు చేయడానికి 7 నెలలు బట్టి కాలం పట్టింది. అట్లాగే మీ యొక్క ఆర్థిక విధ్వంసాన్ని సరి చేయడానికి 1 ఇయర్ పట్టింది. కాబట్టి ఇక్కడ నుండి ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తాము, వాటిపై దృష్టి పెడతాము. కేసీఆర్ లాగా లాంచింగ్ పథకాలు, క్లోజింగ్ పథకాలు, పోపుటప్ పథకాలు ఉండవు, షోపుటప్ పథకాలు ఉండవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, కేవలం మా మీద అక్కసు మాత్రం వెలగక్కిండు. పిల్లగాలంటూ కేటీఆర్ హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నాడు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు, పార్టీ నిర్ణయం తర్వాత కగార్పై ప్రభుత్వ ప్రకటన. కానీ ఇది ప్రత్యామ్నాయం లేకనే కొంతమంది అధికారుల కొనసాగింపు అనేది అబద్ధం. అది వాళ్ళ ఏంటంటే చాలా మంది అవినీతి అధికారులందరినీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఇనికేసుకొచ్చి వాళ్ళ ఆ అవినీతి వాళ్ళని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన కారణంగా ఇలా ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వము ఖచ్చితంగా ఇంకో ప్రభుత్వం ఖజానా లూటీ చేసిందంటే ఎన్నికలకు ముందే, మీరు హామీలు ఇచ్చే ముందే మీకు విషయం తెలుసు, అక్కడ ఎంత ఉంది, బడ్జెట్ ఎంత లేదు అనే విషయాలు అన్నీ తెలుసు, ఆర్థిక విధ్వంసం ఎట్లా జరిగిందో తెలుసు. మీరు శ్వేతపత్రం ప్రకటించారు, మీరు మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు మీకు తెలుసు ఇక్కడ పైసలు లేవు అనేది. మరి అటువంటిప్పుడు మీరు ఇచ్చేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు ఈ పైసలు లేని విషయం మీకు తెలియదా? మరి తెలిసినప్పుడు ఇలా కేవలము వాళ్ళని బదనం ఖజానా లూటి కేసీఆర్ పని అనే విషయం మీకు ఎన్నికలప్పుడే ముందు తెలుసు. ఎన్నికలప్పుడు మీరు అదే విషయం చెప్పారు. సో ఎన్నికలు పోయినరు, మళ్ళీ ఇవాళ కొత్తగా మళ్ళీ కేసీఆర్ను బదనం చేసే కార్యక్రమం చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఈరోజు చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే, అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా భూస్వాములు, సంపన్నులు, అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ అధికారంలో పెద్దపీట వేస్తున్నారు, పరిశ్రమలో పెద్దపీట వేస్తున్నారు, భూమి ఇవ్వడంలో పెద్దపీట వేస్తున్నారు, అలాగే పదవులు ఇవ్వడంలో పెద్దపీట వేస్తున్నారు, పేదలను పేదలుగానే ఉంచుతున్నారు వాళ్ళ అనేది వాస్తవం. కాబట్టి ఆయన ఖాళీ ఉచితాలకు అలవాటు పడి ఉచితాలకు బానిసలను చేసి పేదలని స్వయం అభివృద్ధి దిశగా పేదలు ఇవాళ పేదలుగానే మిగిలే విధంగా, సంపన్నులుగానే ఉండే విధంగా ఈ పథకాలు ఉన్నాయి తప్ప పేదలను సమగ్ర అభివృద్ధి దిశగా ఈ పథకాలు లేవు. కేసీఆర్ ఖజానా ఖాళీ చేసింది వాస్తవమే, లూడి చేసింది వాస్తవమే. బట్ ఆ ఖజానాను నింపడానికి మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అనే విషయంలో ఇంకా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి సఫలం కాలేదు. ఆయన సఫలమయ్యేటట్టుగా ఇంకా నూతన పథకాలు, మేధావుల చర్చలు, తర్వాత ఆర్థిక నిపుణులతో చర్చలు, తర్వాత ఇప్పటిదాకా పోయి ఎక్కడైతే విదేశాలకు పోయి ఇప్పటిదాకా తీసుకొచ్చిన నిధులు, ఆ నిధులు వాస్తవ రూపం దాల్స్తే ఆ నిధులు ఎంత వచ్చినాయి అనేది శ్వేతపత్రం ప్రకటించాలి. ఖచ్చితంగా ఇవాళ విదేశాలకు పోయినంత మాత్రాన మొత్తం కొన్ని నిధులు వస్తాయనుకోవడం భ్రమ. గతంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వం చూసినాం, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చూసినాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకంగా చెప్పింది. కాబట్టి
మనం చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఎవరు ఏది అయినప్పటికీ ప్రత్యామ్నాయము లేక కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాము, లేదంటే పేదరికానికి పూర్తి మేము స్వస్తి పలుకుతాము అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వాలను నమ్మద్దు. ఖచ్చితంగా ప్రజలు తమ హక్కుల కోసం కొట్లాడుతూనే ఉండాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక 4వ ప్రత్యామ్నాయ దిశగా అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి, మరొక వైపు కిషన్ రెడ్డి కాకుండా బహుజనుల నేతృత్వంలో 4వ ప్రత్యామ్నాయ దిశగా ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు వాళ్ళ ప్రజల కోసం, ఆ బహుజన ప్రజల కోసం మీరు ఒక నూతన పథకాలను రూపొందించుకున్నప్పుడు వాళ్ళకు అంటే స్వయం అభివృద్ధి దిశగా ప్రజలు అప్పుడు అభివృద్ధి చెందుతారు తప్ప వీళ్ళతో కాంగ్రెస్ మారినా, తెలుగుదేశం టీఆర్ఎస్ మారి కాంగ్రెస్ వచ్చినా, లేదా వెలంబోయి రెడ్డి వచ్చినా, రెడ్డి వచ్చిన బహుజన బతుకులో ఏం మార్పు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అధికారం వైపు అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా D6 డీజాక్ భావిస్తుంది. సో ఖజానా లోటి కేసీఆర్ పైన ఒక్కటే కాదు, గతంలో కాంగ్రెస్ అదే పనిచేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఖజానాను నింపే కార్యక్రమం పెద్దగా వాళ్ళ దగ్గర అద్భుతాలు ఏం లేవు. కాబట్టి ఇవాళ దాన్ని మనం బహుజనులంతా కూడా మేల్కొని తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం, ఇవాళ తమ యొక్క జీవన భృతి కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలి. ఎప్పుడు కూడా పథకాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా ఉండాలా, అంటే స్వయం అభివృద్ధి దిశగా ఉండాలా, కానీ పాలకుల మీద, అగ్రవర్ణాల మీద, దోపిడీ కులాల మీద ఆధారపడి బతికేటట్టుగా ఉండొద్దు. బహుజనులు ఆ దిశగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మాటలను నమ్మి మోసపోతుందని చెప్పేసి D6 భావిస్తుంది. ఈ విషయంలో మీరు కామెంట్ చేయండి. జై భీమ్, జై పురి, జై పెరియార్.